గవర్నమెంట్ బిగ్ ట్యాక్స్ కట్ చేయబోతున్నట్టుగా వస్తున్నటువంటి ఈ అప్డేట్తోనే ఈరోజు సెషన్లో మార్నింగ్ నుంచి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్న మన మార్కెట్లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. గవర్నమెంట్ వేటిపైన ట్యాక్స్ కట్ చేయబోతుంది, దీనివల్ల మన ఎకానమీకి ఏ విధంగా బెనిఫిట్ అవబోతుంది అన్నది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళారు కదా, సో ఈ మీటింగ్లో భాగంగా బోత్ కంట్రీస్ దగ్గర నుంచి మార్కెట్ రిలేటెడ్గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే వస్తుంది. వీటన్నిటిని కూడా ఈరోజు మార్కెట్ అనాలిసిస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 789 పాయింట్స్ పెరిగి 75,398 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 277 పాయింట్స్ పెరిగి 23,689 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.95% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.18% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.26% పెరిగింది. ఈరోజు మన మార్కెట్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేసినటువంటి 2 ఇంపార్టెంట్ న్యూస్ల గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ థింగ్, మార్నింగ్ నుంచి మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది కదా, కానీ దాని తర్వాత ఒక్కసారి మార్కెట్లో పాజిటివ్ మూమెంటం అన్నది బిల్డ్ అయింది. దానికి కారణం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్వరలోనే బిగ్ ట్యాక్స్ కట్ చేయబోతున్నట్టుగా వస్తున్నటువంటి న్యూస్. యాక్చువల్లీ గవర్నమెంట్ వేటిపైన ట్యాక్స్ కట్ చేయబోతుంది, దీనివలన మన ఎకానమీకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసినట్లయితే డాలర్కి అగెనిస్ట్గా మన రూపీ కంటిన్యూస్గా వీక్ అవుతూ వస్తుంది కదా. రూపీని స్ట్రెంథన్ చేయడానికి ఆర్బీఐ వేరే స్టెప్స్ తీసుకున్నా స్టిల్ రూపీలో ఫాల్ అయితే ఆగట్లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయబోతున్నదంటే ఈ రూపీని స్ట్రెంథన్ చేయాలంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లోస్ మన ఇండియాలోకి ఎక్కువగా వచ్చాయనుకోండి, రూపీ స్ట్రెంథన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. సో దీనికోసం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఫారెన్ ఇన్వెస్టర్స్ మన ఇండియన్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి బిగ్ ట్యాక్స్ కట్ అయితే గవర్నమెంట్ చేయబోతున్నట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. దీని రిలేటెడ్గా ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్కి ప్రపోజల్ వెళ్ళిందని అండ్ ఫైనాన్స్ మినిస్టర్ కూడా దీని రిలేటెడ్గా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకవేళ గవర్నమెంట్ దీని రిలేటెడ్గా అప్రూవల్ కనుక ఇచ్చినట్లయితే డెఫినెట్గా చాలామంది ఫారెన్ ఇన్వెస్టర్స్ని మన ఇండియన్ బాండ్ మార్కెట్లోకి అట్రాక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో దాని ద్వారా మన ఇండియన్ బాండ్ మార్కెట్లోకి ఫారెన్ ఇన్ఫ్లోస్ వస్తాయి కాబట్టి అది మన బాండ్ మార్కెట్కి పాజిటివ్, దానివల్ల రూపీ కూడా స్ట్రెంథన్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో ఈరోజు సెషన్లోని వేరియస్ బ్యాంక్ స్టాక్స్లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. జనరలీ బాండ్ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకోండి, అది బ్యాంక్స్కి పాజిటివ్ అవుతుంది కదా. సో దాంతో బ్యాంక్ స్టాక్స్లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. ఓవరాల్గా అది మన ఇండియన్ ఎకానమీకి పాజిటివ్ అవుతుంది కాబట్టి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో కూడా ఈరోజు పాజిటివ్ మూమెంటం అన్నది కనపడింది. బట్ ఇప్పటివరకు ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి దీని రిలేటెడ్గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తేమో. ఇదే కాకుండా యాక్చువల్లీ బాండ్ మార్కెట్ రిలేటెడ్గానే కాదు, ఈవెన్ ఈక్విటీ మార్కెట్లోకి కూడా ఇన్ఫ్లోస్ రావాలంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఏదైతే ఉన్నదో దాన్ని గనక గవర్నమెంట్ కట్ చేసినట్లయితే నాట్ ఓన్లీ ఫారినర్స్ ఈవెన్ ఇండియన్స్కి కూడా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా బెనిఫిట్ ఇచ్చినట్లయితే లాస్ట్ 2 years నుంచి ఆల్రెడీ మన మార్కెట్లో చాలా ప్రెషర్ కనపడుతుంది కదా. సో ఆ ప్రెషర్ పోయి మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో కూడా స్ట్రాంగ్గా ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో గవర్నమెంట్ డెఫినెట్గా ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్గా కూడా వర్క్ చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సో మార్కెట్ని ఒకటి ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ బాండ్స్ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా వచ్చినటువంటి న్యూస్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యేలా చేసినట్లయితే, దీంతో పాటుగా యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనా విజిట్లో ఉన్నారు కదా. ఈ విజిట్లో భాగంగా యుఎస్ అఫీషియల్స్ దగ్గర నుంచి ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయంటే బోత్ యుఎస్ అండ్ చైనా కలిపి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా ఓపెన్ చేసేలాంటి డిసిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ చైనాకి ఇరాన్తోని చాలా క్లోజ్ బాండింగ్ ఉన్నది కదా. యుఎస్ చైనాకు ఉన్నటువంటి ఈ క్లోజ్ బాండింగ్ని యూజ్ చేసి తెహ్రాన్తోని డిస్కషన్స్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ డిస్కషన్స్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి యుఎస్ అండ్ చైనా ప్రయత్నించేటువంటి అవకాశం ఉన్నది. 2 కంట్రీస్ కూడా దీని రిలేటెడ్గా వర్క్ చేయబోతున్నాయని చెప్పి కామెంట్స్ అయితే వచ్చాయి. సో ఎప్పుడైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయడానికి యుఎస్ అండ్ చైనా కలిపి వర్క్ చేస్తాయి అని చెప్పి న్యూస్ వచ్చిందో డెఫినెట్గా అది గ్లోబల్ ఎకానమీస్కి బిగ్ రిలీఫ్గానే మనం చూడాలి కదా. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కనుక కంప్లీట్గా ఓపెన్ అయినట్లయితే మళ్ళీ మనకి ఇక్కడ నుంచి క్రూడ్ సప్లైస్ కావచ్చు, గ్యాస్ సప్లైస్ కావచ్చు, అవన్నీ కూడా తిరిగి స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినా కూడా వారకు ముందు ఏదైతే సప్లై ఉందో అంత సప్లై ఉండకపోవచ్చు, కానీ వన్స్ ఇది ఎండ్ అయినట్లయితే అట్లీస్ట్ కొంత పార్ట్ ఆఫ్ ది సప్లై స్టార్ట్ అవుతాయి కాబట్టి అది గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్గానే చూడాలి. ఒకవేళ ఇప్పుడు చైనా అండ్ యుఎస్ మీటింగ్లో భాగంగా వీళ్ళు గనక ఇరాన్తోని పాజిటివ్గా డిస్కషన్స్ ముందుకు తీసుకెళ్ళి ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసేలా చేసినట్లయితే డెఫినెట్గా అది గ్లోబల్ ఎకానమీస్కి బిగ్ రిలీఫ్ కానుంది. ఈ న్యూస్ కూడా ఈరోజు సెషన్లో మన మార్కెట్ని అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యేలా చేసింది. సో దీని రిలేటెడ్గా చైనా దగ్గర నుంచి యుఎస్ దగ్గర
దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈరోజు నైట్కి వస్తుందేమో అన్నది మనం చూడాలి. ఒకవేళ యూఎస్ చైనా దగ్గర నుంచి దీని రిలేటెడ్గా ఏదైనా అనౌన్స్మెంట్ ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా వాటిని వెంటనే మీకు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్లో షేర్ చేస్తాం. అండ్ అలాగే డైలీ మనీ షోస్లో కూడా డిస్కస్ చేసుకుందాం. డైలీ మార్కెట్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, యుఎస్ ఇరాన్ వార్ వలన చాలా ప్రొడక్ట్స్ ప్రైస్లే పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మనం ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా. దీనిలో భాగంగా ఇప్పుడు మిల్క్ కంపెనీస్ అయితే వాళ్ళ మిల్క్ ప్రైస్లు అయితే పెంచుతున్నట్టుగా అనౌన్స్ చేసే దీనిలో భాగంగా అమూల్ కావచ్చు, మదర్ డైరీ కావచ్చు, వీళ్ళకి చెందినటువంటి వేరియస్ మిల్క్ ప్రొడక్ట్స్ పైన పెర్ లీటర్ 1 రూపీ నుంచి 5 రూపీస్ వరకు ప్రైస్ హైక్ అయితే చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసేసాయి. ఇప్పుడు పాల ధరలు పెరిగాయి. వీటితో పాటుగా మనం చూసినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా, అంటే డీజిల్ కాస్ట్ పెరిగినట్లయితే ఎవ్రీ 5 రూపీస్ డీజిల్ కాస్ట్ పెరిగినట్లయితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ నియర్లీ 2.8% వరకు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. డెఫినెట్గా డీజిల్ రేట్ పెరిగింది అనుకోండి, ఆ పెరిగినటువంటి ప్రైస్ని కంపెనీస్ ఎవరికి పాస్ ఆన్ చేస్తాయి? ఆబ్వియస్లీ వాటిని ఎండ్ యూజర్కే కదా పాస్ ఆన్ చేస్తాయి. సో దానివలన సామాన్యులపైన డెఫినెట్గా అదనపు భారం అయితే పడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిల్క్ ప్రైస్లు పెరిగాయి. ఆల్రెడీ గవర్నమెంట్ గ్యాస్ ప్రైస్ కూడా ఫస్ట్ ఒకసారి పెంచింది కదా. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ప్రైస్లు కూడా పెరిగినట్లయితే డెఫినెట్గా మన ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోద్ది. అండ్ అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీని రిలేటెడ్గా నిన్న వీడియోలోనే ఆల్రెడీ మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం కూడా. సో అందుకనే ఈ సిచ్యువేషన్లోని ఖచ్చితంగా మనం కొంత జాగ్రత్తగా ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఏవైనా అనవసర ఖర్చులు ఉన్నట్లయితే ఆ ఖర్చులను అయితే తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అండ్ అంతేకాకుండా మీకు ఏదైనా కొత్తగా లోన్స్ అవి తీసుకోవాలనిపించినట్లయితే ప్రెజెంట్ కొంతకాలం వాటిని సపోజ్ అంటే మీరు పోస్ట్పోన్ చేయగలిసినట్లయితే పోస్ట్పోన్ చేయడం అన్నదే బెటర్. ఎందుకంటే వన్స్ అన్ని కాస్టులు పెరిగాయి అనుకోండి, మన నెల ఖర్చులు పెరిగిపోతాయి. కాబట్టి కొత్తగా లోన్స్ అవి తీసుకున్నట్లయితే ఆ లోన్ ఈఎంఐ అది పే చేయాలంటే మనకి టఫ్ అవుతుంది. కాబట్టి ఈ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. వీటితో పాటు ఇంకా ఏమైనా వస్తువుల ధరలు రీసెంట్గా పెరిగినట్టుగా మీరు అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఏ వస్తువుల ధరలు పెరిగాయి అన్నది కూడా రాయగలిసినట్లయితే కొంత డీటెయిల్గా రాయడానికి ప్రయత్నించండి. మరింత మంది మన ఛానల్ని ఫాలో అయ్యేటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. కాబట్టి అందరికీ కొంత హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, ఎంటీఆర్ టెక్నాలజీస్ రిలేటెడ్గా అయితే మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ ఈ ఎంటీఆర్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే నిన్న వచ్చాయి. నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా బాగుంది. దీంతో పాటుగా ఈరోజు సెషన్లో వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో దాంతోనే ఈరోజు సెషన్లో స్టాక్లో అయితే అంత పాజిటివ్ మూమెంటం చూసాం. వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర నుంచి వీళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 2,278 crores మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే. సో వీళ్ళకి యాక్చువల్లీ లాస్ట్ క్వార్టర్ క్లోజ్ అయ్యేసరికి వీళ్ళ దగ్గర ఎంత ఆర్డర్ బుక్ ఉన్నది తెలుసా? అప్రాక్సిమేట్లీ 2,581 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. సో వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ 2,581 crores ఉంటే ఇప్పుడు సింగిల్గానే వీళ్ళు 2,200 crores పైన ఆర్డర్ని విన్ అయ్యారంటే చాలా బిగ్ ఆర్డర్ని వీళ్ళు విన్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు కదా. ఆ క్లయింట్ పేరు అయితే వీళ్ళు ఇవ్వలేదు, ఎగ్జిస్టింగ్ క్లయింట్ అంటున్నారు. మైట్ బి బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఆర్డర్ అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే మనం ముందు కూడా మాట్లాడుకున్నాం కదా, బ్లూమ్ ఎనర్జీ వాళ్ళకి డేటా సెంటర్ థీమ్లోని చాలా మంచి ఆపర్చునిటీ కనపడుతున్నది. సో వాళ్ళకి చాలా మంచి ఆర్డర్స్ వస్తుండడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎంటీఆర్కి కూడా ఆర్డర్స్ రావచ్చు అనుకున్నాం కదా. మైట్ బి బ్లూమ్ ఎనర్జీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చి ఉండొచ్చు, లేదా వేరే అదర్ కస్టమర్ దగ్గర నుంచి అయితే వచ్చి ఉండొచ్చు. బట్ ఇంత పెద్ద ఆర్డర్ని ఎంటీఆర్ వాళ్ళు విన్ అవడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది. కాబట్టి ఇది ఎంటీఆర్ టెక్నాలజీ స్టాక్ రిలేటెడ్గా అయితే మనం పాజిటివ్గా చూడొచ్చు. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే, ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని మ్యూజిక్ ఇండస్ట్రీలో బిజినెస్ను ఆపరేట్ చేసేటువంటి సారిగమ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతుంటారో 2020 నుంచి మీరు ఆల్రెడీ మ్యూజిక్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఆ టైంలోనే ఒక డీటెయిల్ అనాలిసిస్ వీడియో అయితే చేసాం. ఆ తర్వాత మ్యూజిక్ కంపెనీస్ అయినటువంటి సారిగమ కావచ్చు, టిప్స్ కావచ్చు, అక్కడి నుంచి చాలా ఎక్కువగా ర్యాలీ అయ్యాయి. ఎప్పుడైనా సరే వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా మారిన తర్వాత వాటిని జస్టిఫై చేసే విధంగా నెంబర్స్ రాకపోతే డెఫినెట్గా స్టాక్స్లో ఫాల్ చూస్తాం కదా. సో సారిగమ స్టాక్లో కూడా మనకి అటువంటి ఫాలే కనపడింది. సో ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సారిగమ నెంబర్స్లోని మనకి రికవరీ కనపడమే కాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏదైతే ఉందో దాంతోనే ఈరోజు స్టాక్లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. ముందుగా వీళ్ళ నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్లో ఇయర్ 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసెస్లో 10% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఎబిటాలో కూడా ఇయర్లోను సీక్వెన్షియల్ బేసెస్లో మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. కమింగ్ టు ప్యాట్, ఇయర్లో 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసెస్లో 45% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ మార్జిన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తారనుకోండి, ఈ క్వార్టర్లో వీళ్ళ మార్జిన్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. క్వార్టర్లో నెంబర్స్ బాగున్నాయి కదా. ఈ నెంబర్స్తో పాటుగా నెక్స్ట్ 3 to 5 years రిలేటెడ్గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే వీళ్ళ మ్యూజిక్ బిజినెస్ రెవెన్యూస్లో
per annum 20 to 23% ఇన్ బిట్వీన్ గ్రోత్ అయితే డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని అండ్ నెట్ మార్జిన్స్లో 3 to 5% అయితే ఇంప్రూవ్మెంట్ కనపడుతుందని చెప్పి మేనేజ్మెంట్ గైడెన్స్ ఇస్తుంది. ఈవెన్ మ్యూజిక్ బిజినెస్ అనే కాదు, వీళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తుంటారు, వీడియో బిజినెస్ ఉన్నది, ఇవన్నీ బిజినెస్లో కూడా నెక్స్ట్ 3 yearsలోనూ మంచి గ్రోత్ కనపడుతుందని చెప్పి మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ గైడెన్స్ ఏదైతే ఉందో అది ఈరోజు స్టాక్ని ఇంతలా పాజిటివ్గా రియాక్ట్ చేసింది. సో మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఇక్కడి నుంచి ఈ గ్రోత్ మూమెంటంని సరిగమ వాళ్ళు కంటిన్యూ చేయగలిసినట్లయితే డెఫినెట్గా సరిగమ స్టాక్లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గవర్నమెంట్ ఇప్పుడు షుగర్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ డిసిషన్ అయితే తీసుకున్నది. ఈ September 30th వరకు కూడా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ విధించడం జరిగింది. ఈ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ కి వెళ్లాల్సినటువంటి కోటా రిలేటెడ్ గా ఎగ్జంప్షన్ అయితే ఇచ్చింది, కానీ రిమైనింగ్ అన్ని కంట్రీస్ కి షుగర్ ఎక్స్పోర్ట్స్ అయితే గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ గ్లోబలీ మనం చూసినట్లయితే షుగర్ రిలేటెడ్ గా సప్లై ఇప్పుడు తగ్గడంతో మన ఇండియాలో ఒకవేళ ఈ ఎక్స్పోర్ట్స్ అలౌ చేసింది అనుకోండి, మన ఇండియాలో కూడా షుగర్ షార్టేజ్ ఏర్పడి షుగర్ ప్రైస్లు అయితే పెరగచ్చు కదా. ఆల్రెడీ వేరియస్ ప్రొడక్ట్ ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు షుగర్ రిలేటెడ్ గా కూడా షార్టేజ్ ఏర్పడినట్లయితే ఇబ్బంది పడతామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ బ్యాన్ విధించింది. నో గవర్నమెంట్ షుగర్ ఎక్స్పోర్ట్స్ పైన ఈ బ్యాన్ విధించడంతోనే ఈ రోజు సెషన్ లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మన కంట్రీలోని పెట్రోల్ డీజిల్ కొరత అయితే వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ఆల్రెడీ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్ దాని రిలేటెడ్ గా వర్క్ చేయడం మొదలు పెట్టాయి. ఈ రోజు ఢిల్లీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఢిల్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నిటిలో కూడా పర్ వీక్ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఈవెన్ గవర్నమెంట్ అని కాదు, ప్రైవేట్ ఆఫీసెస్ కూడా వీక్లీ 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా స్టెప్స్ అయితే తీసుకోవాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ వార్ మరి కొన్నాళ్ళు కంటిన్యూ అయినట్లయితే క్రూడ్ సప్లైస్ మరింత ఇంపాక్ట్ అవ్వచ్చు. సో ఆ ఇంపాక్ట్ ఒక్కసారి పడింది అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మరి కొన్నాళ్ళు క్రూడ్ రిజర్వ్స్ ని మనం కొనసాగించేందుకు గాను గవర్నమెంట్స్ ఈ స్టెప్స్ అయితే తీసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళు డిఫెన్స్ సెక్టర్ లో కూడా వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తామని చెప్పి రీసెంట్ రిజల్ట్స్ లో అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని కూడా సెటప్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ లోని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేందుకు గాను వీళ్ళ బోర్డు అప్రూవ్ చేసింది. దీనిలోని ఇనిషియల్ గా వీళ్ళు 230 crores అయితే ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేయడం ద్వారా వీళ్ళ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనపడుతున్నది. ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ కృష్ణగిరి గిగా ఫ్యాక్టరీలోని వీళ్ళు లిథియం అయాన్ సెల్స్ అండ్ బ్యాటరీ ప్యాక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా. వీటిని గ్లోబల్ ఆటో మేకర్స్ కి సప్లై చేసేందుకు గాను ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు డిస్కషన్స్ లో ఉన్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ గ్లోబల్ ఆటో మేకర్స్ దగ్గర నుంచి ఈ సప్లైస్ రిలేటెడ్ గా వీళ్ళకి ఏమైనా కొత్త కాంట్రాక్ట్స్ కనుక వచ్చినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ అయితే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నది కదా, వీళ్ళ బోర్డు ఈ May 18th రోజున మీట్ అయ్యి ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. నో ఈ జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని టీవీఎస్ గ్రూప్ వాళ్ళు 450 to 500 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా 9.99% స్టేక్ ని ఎక్వైర్ చేయబోతున్నట్టుగా సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. నో ఎక్విజిషన్ రిలేటెడ్ గా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐ అప్రూవల్ కి అయితే పంపించేటువంటి అవకాశం త్వరలోనే ఉన్నదని, సో ఆర్బీఐ అప్రూవల్ చేసినట్లయితే జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లోని టీవీఎస్ గ్రూప్ వాళ్ళు ఈ 9.99% స్టేక్ ని ఎక్వైర్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఇంకా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ ఎస్సీపీసీ వాళ్ళ జాయింట్ వెంచర్ కంపెనీకి షాలిమర్ కార్ప్ లిమిటెడ్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 521 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు ఏం వర్క్స్ చేయాలన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఇండోకో రెమెడీస్ వాళ్ళకి చెందినటువంటి బడ్డీ యూనిట్ 1 సాలిడ్ ఓరల్ డోసేజ్ ఫార్మ్ ఫెసిలిటీలోని మాల్టా మెడిసిన్స్ అథారిటీ వాళ్ళు లాస్ట్ January 29th నుంచి February 3rd వరకు ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి యూరోపియన్ యూనియన్ జిఎంపీ సర్టిఫికేషన్ అయితే రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఎటువంటి అబ్జర్వేషన్స్ కూడా రాలేదు కాబట్టి ఇది ఇండోకో రెమెడీస్ వాళ్ళకి మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ లోని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి ప్రాగ్ డిస్టిలరీస్ వాళ్ళు ఏదైతే కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేశారో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నో ఈ అప్రూవల్ రావడంతో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళ కెపాసిటీ 6 lakh cases per annum నుంచి 36 lakh cases per annum కి అయితే పెరగబోతుంది. నో ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ఏదైతే చేశారో ఇది లాంగ్ టర్మ్ లో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ కానుంది.
నెక్స్ట్ ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లోని ఇయర్ 15.7% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ఇన్కమ్ లో 38.7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఇండియా కస్టమర్ బేస్ లో ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఆఫ్రికా కస్టమర్ బేస్ లో కూడా ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ నెంబర్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఆర్పు నెంబర్ 245 ఉంటే అది ఈ క్వార్టర్ కి 257 కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్. అండ్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా పోస్ట్ పెయిడ్ కస్టమర్ ఎడిషన్ కూడా చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఎయిర్టెల్ వాళ్ళ నెంబర్స్ చాలా బాగుండడంతో ఈ రోజు సెషన్ లో ఎయిర్టెల్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ క్వార్టర్ లోని బాలాజీ ఎంఎన్స్ వాళ్ళ నెంబర్స్ అయితే చాలా సాలిడ్ గా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఎబిటాలో మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 19% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 25% ఎబిటా మార్జిన్స్ జనరేట్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 40 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 65 crores కి పెరిగింది. ఈవెన్ ఈ క్వార్టర్ లో ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ వీళ్ళ సేల్స్ వాల్యూమ్స్ లో కూడా ఇయర్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో బాలాజీ ఎంఎన్స్ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏపీ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ 19.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 10.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 4.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ప్యాట్ లో కూడా ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో స్లైట్ గా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కొంత తగ్గాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ నెంబర్స్ బాగున్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేస్తూ అదర్ జియోగ్రఫీస్ కి కూడా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అయితే స్టేట్మెంట్ రావడం జరిగింది. దాంతోనే ఈ రోజు సెషన్ లో క్యాప్లిన్ పాయింట్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ matrimony.com వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ బిల్లింగ్ లోని ఇయర్ 9.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 7% గ్రోత్ డెలివర్ చేశారు. రెవెన్యూస్ లో కూడా ఇయర్ లో చూసిన సీక్వెన్షియల్ బేసిస్ లో చూసిన డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఎబిటాలో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ 18.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 17.2% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని మ్యాట్రిమోనీ వాళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ రేటింగ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. కన్సాలిడేటెడ్ బేసిస్ లో ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 28% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 23% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని కేర్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఎన్ఎల్సీ ఇండియా వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 468 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 724 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు 1481 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లోని చాలా మంచి జంప్ కనిపిస్తుంది. ఈవెన్ సీక్వెన్షియల్ బేసిస్ లో మనం కంపేర్ చేసిన వీళ్ళ ప్యాట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లో మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఎన్ఎల్సీ ఇండియా స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెట్రోపోలిస్ హెల్త్ కేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 23% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 71% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 75% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 42 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 50.95 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో మెట్రోపోలిస్ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ కెయిన్స్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 26% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 15% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 21% డ్రాప్ కనిపిస్తుంది. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ కూడా బాగానే ఇంపాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా ఫైనాన్షియల్ ఇయర్ 26 రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే గైడెన్స్ ఇచ్చిందో ఆ గైడెన్స్ ని వీళ్ళు మీట్ అవ్వకపోవడంతో ఈ రోజు సెషన్ లో కెయిన్స్ టెక్నాలజీ స్టాక్ లో మనకి బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ హోల్సేల్స్ లోని ఇయర్ 24% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే రెవెన్యూస్ లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మనకి 150 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ ప్యాట్ లో మాత్రం ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి
ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది అండ్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది అండ్ ప్యాట్ లోనైతే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.